ఆచి చికెన్ మసాలా. మార్చ్ మొదట్లోనే దేశంలో భానుడి భగభగలు మండిపోతున్నాయి. 12 రాష్ట్రాలకు ఐఎండీ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు చోట్ల 40 డిగ్రీలు దాటాయి గరిష్ట ఉష్ణోగ్రతలు. వేడి గాలుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చి 2వ వారం నుండి ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. గోదావరి జిల్లాలో సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గోదావరి జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. సూర్యుడి బగబగలు, అధిక ఉష్ణోగ్రత, వేడి వీటిని తట్టుకోవడానికి గోదావరి జిల్లాల ప్రజలు సిద్ధం కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దీని ప్రభావం ఈసారి చాలా తీవ్రంగా ఉంటుంది. కేవలం గోదావరి జిల్లాలు మాత్రమే కాదు, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలు ఇప్పుడు హై రిస్క్ జోన్లో ఉన్నాయని చెప్పేసి కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, వాటర్ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం మార్చి 2వ వారంలోకి ప్రవేశించబోతున్నాం. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలతోటి రోడ్లపైన 11-12 గంటల తర్వాత తిరగాలంటేనే ప్రజలందరూ కూడా అడలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 డిగ్రీల వరకు కూడా టచ్ అవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎండ వేడిని తట్టుకోవడానికి, అదేవిధంగా ఉపశమనం పొందడానికి చాలా అష్టకష్టాలు పడుతున్నారు. పగలు 11 తర్వాత రోడ్ల మీద తిరగాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. బయటకు వస్తే ఉష్ణోగ్రతలకు ఎక్కువ చెమటలు పడటంతో పాటు ఈ ఎండ ప్రభావానికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండ నుంచి తప్పించుకోవడానికి ప్రజలందరూ కూడా చాలా ఇతర మార్గాలను, జ్యూసులు తాగడం కానీ, లేదా ఎండ నుంచి రక్షించుకోవడానికి క్యాపులు పెట్టుకోవడం, గొడుగులు వేసుకోవడం, వెళ్ళటం, ఇలాంటి వాటి నుండి కూడా క్రమక్రమంగా అలవాటు పడుతున్నారు. అయితే ఈసారి నిపుణుల హెచ్చరికల ప్రకారం అయితే చాలా స్పష్టంగా ప్రస్తుతం అయితే గోదావరి జిల్లాల ప్రజలు, కోస్తా జిల్లాల ప్రజలు ప్రధానంగా అటు గుంటూరు జిల్లా వరకు కూడా చాలా ప్రమాదకరమైన జోన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపున కేవలం పగల ఉష్ణోగ్రతలు మాత్రమే కాదు, రాత్రిపూట ఉష్ణోగ్రతలపైన కూడా అధిక వేడి ప్రభావం అయితే కనిపిస్తుంది. దాదాపుగా కూడా 10-11 దాటే వరకు కూడా, అంటే రాత్రిపూట 10-11 గంటల వరకు కూడా ఈ అధిక ఉష్ణోగ్రతల ప్రభావం చాలా ప్రజలందరూ కూడా ఎదుర్కొన్న పరిస్థితి. అంటే దాదాపుగా పగలు 11 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతల ప్రభావానికి ప్రజలందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట ముఖ్యంగా ఎక్కువ మంది, దాదాపుగా అంటే 10 లక్షల జనాభా దాటినటువంటి నగరాల్లో అయితే ఇంకా ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రజల ఆరోగ్యం పైన కూడా ఈ ఉష్ణోగ్రతల ప్రభావం పడుతున్న నేపథ్యంలో ప్రజలు ఖచ్చితంగా అయితే మాత్రం చాలా నిపుణుల హెచ్చరిక ప్రకారం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో కంటే, ఎందుకంటే 2013 చూసాం, 16 చూసాం, 19 తర్వాత 24 ఈ సంవత్సరాల్లో ఎక్కువ వడగాల్పులు, అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత 26లో ప్రస్తుతం ఇలాంటి వడగాల్పులు కూడా చాలా తీవ్రంగా ఉండటం, పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో పాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కూడా నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి. కెమెరా సుర్గాతో రవి, TV9 ఏలూరు నుంచి.